టైమింగ్ ఎప్పుడైనా సరే అంగాన్ని యోనిలో ప్రవేశించిన తర్వాత స్టార్ట్ అయ్యేది. ఒక ప్రశ్న ఏం అడుగుతున్నారంటే ఎంతసేపు అవుతుంది? చాలామంది ఫోర్ ప్లే కూడా కౌంట్ చేసుకుంటారు. అట్లా ఉండదు. ఫోర్ ప్లే ఈస్ డిఫరెంట్. ఫోర్ ప్లే అంటే ముద్దు, ముచ్చట్లు, మాట్లాడడం అదంతా వేరే విషయం. ఇక్కడ టైమింగ్ ఇష్యూ ఏంటంటే అంగాన్ని ప్రవేశించిన తర్వాత టైమింగ్ స్టార్ట్ అయితది. టైమింగ్ నార్మల్లీ రిసర్చ్ చేసి డిఫరెంట్ అక్కడ ఇక్కడ అంతా చెప్పారు కానీ ఒకవేళ 1 మినిట్ లోపల అయిపోయింది అనుకోండి. 1 మినిట్ లోపల. కొంతమంది 3 మినిట్స్ గూడా అని చెప్తారు. 1 మినిట్ లోపల అయిపోతుంది. వీర్యం పడిపోతుంది. ఒకవేళ అంగాన్ని ప్రవేశించారు. ఒక 20 స్ట్రోక్స్ లోపల లేకపోతే 1 మినిట్ లోపల వీర్యం వెళ్ళిపోయిందనుకోండి. అది శీఘ్రస్ఖలనం. అది టైమింగ్. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ర్యాపిడ్ ఎజాక్యులేషన్ ఇవన్నీ డిఫరెంట్ టర్మినాలజీస్‌తో సంబోధిస్తారు. ఎప్పుడైనా సరే వీర్యము గట్టిగా ఉండాలి. వీర్యము నీళ్ళలాగుంటే అది ఫ్లో అయిపోతుంది. తొందరగా వెళ్ళిపోతుంది. గట్టిగా వీర్యం ఉంటే అసలు వెళ్ళదు. టైమింగ్ ఎప్పుడైనా సరే 4 అంటే ఒక 5-7 మినిట్స్ ఉండాలి. అది నార్మల్ టైమింగ్స్. ఎక్కడి నుంచి అంగం ప్రవేశించిన తర్వాత 5-7 నిమిషాలు వాడాలి. చాలామందికి ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటది. దీని ట్రీట్మెంట్ మ్యాజికల్ డ్రగ్ రాదు. ఒక టాబ్లెట్ ఏసుకోవడం, తగ్గడం అలా కాదు. దానికి మెడిసిన్స్ ఇవ్వాల్సొస్తది. దాంతో పాటు మీరు ఎక్సర్సైజ్, కీగల్ ఎక్సర్సైజ్, వాకింగ్, సిటప్స్, చిన్-అప్స్ అవన్నీ చేయాలి. చేయడం వలన బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ మంచిగా పోయి వీర్యం చిక్కగా అయ్యి మన మెడిసిన్స్‌తో మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. హార్మోన్స్ కూడా తగ్గిపోతే ఒకవేళ యురేథ్రా ఎక్కడి నుంచైతే వీర్యం కూడా పోతది. యూరిన్ డ్రాప్ కూడా పోతది. అక్కడ ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ మెడిసిన్స్ ఇస్తాము. టైమింగ్‌ని మేము పెంచుతాము. అది మాత్రం 100% రిజల్ట్స్ మన దగ్గర వస్తాయి. మీరు ఏ డౌట్ పెట్టుకోకుండా రావచ్చు. షుగర్, బీపీ, ఈ డయాబెటీస్ ఏవైతే ఉన్నాయో మంచి ప్రశ్న ఇది. చాలా మందికి వస్తుంది ఇవాళ రేపు. ఎందుకంటే ఇది లైఫ్ స్టైల్ డిజార్డరు. మనం తిండే తిండి ఏవైతే మనం ఫుడ్ వాడతామో ఆ ఫుడ్ కూడా మంచి ఫుడ్ లేదు. ఇవాళ రేపు ఏంటంటే బాయిలర్ చికెన్ వస్తుంది. అలాగే ఇంజెక్షన్స్ ఇచ్చి కూరగాయలకు కూడా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. అలాంటి కెమికల్స్, పెస్టిసైడ్స్ వలన మనం యూజ్ చేసే ఫుడ్ మనకు చాలా హానికరంగా అవుతుంది. ఇంకా లైంగిక శక్తిని తక్కువ చేస్తుంది. అందుకే షుగర్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే రిలై చేసేది ఏంటంటే నేచురల్ మీద. అంటే ఆర్గానిక్. అంటే ఎప్పుడైనా సరే వాళ్ళు ఎక్సర్సైజ్ మంచిగా చేయాలి. ఇంకా తీసుకుంటే నేచురల్ ఫుడ్స్, ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవాలి. అలాగే ఒకవేళ మెడిసిన్‌కెళ్తే కూడా వాళ్ళు ఇండియన్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఆయుష్, అది యునాని మెడిసిన్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. స్పెషల్లీ లైంగిక సమస్యలకు యునాని మెడిసిన్స్ చాలా బాగుంటుంది. ఏ ఏజ్‌లో మ్యారేజ్ మేము చేసుకోవాలి అని అబ్బాయిలకు కూడా డౌట్ ఉంటుంది. అమ్మాయిలకు కూడా ఉంటుంది. అసలు ఇవాళ రేపు ఏంటంటే చాలా లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. వివిధ రకాల రీజన్స్ ఉంటాయి. దాని గురించి మనం మాట్లాడదాము. కానీ నేను చెప్పేది ఒకవేళ కరెక్ట్ ఏజ్ అబ్బాయిలకు ఏదైనా ఉంటే అది 28 లోపల అయిపోవాలి. ఎందుకంటే యూజువల్లీ 28 ఇయర్స్ వరకు టెస్టోస్టెరాన్ హార్మోన్స్ పీక్ పైన ఉంటుంది. ఒకవేళ అక్కడి నుంచి మళ్ళీ అది తగ్గుతూ వస్తుంది. అందుకే ఏంటంటే 28 మంచి ఏజ్. దానివలన ఏంటంటే పిల్లలు అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువైపోతాయి. అలాగే వాళ్ళకు అంటే ఎంజాయ్ చేసేది ఏజ్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది. దానివల్ల ఇబ్బందులు ఏమి ఉండవు. మంచి ఎరెక్షన్స్ వస్తాయి. మంచి టైమింగ్ ఉంటుంది. మంచిగా అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వితౌట్ ఎనీ స్ట్రెస్, టెన్షన్. ఎప్పుడైతే 30, 32 తర్వాత పోతారో వాళ్ళు 35 అయితది కదా! అక్కడ వాళ్ళకి ఇబ్బందొస్తది. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ అవి. ఎందుకంటే చూడండి ఇది ప్రకృతికి విరుద్ధం. ఒకవేళ పెళ్లి చేసుకోకుండా ఉంటే వాళ్ళు హస్తప్రయోగం చేస్తారు. హస్తప్రయోగం చేయంగానే వీక్‌నెస్ వస్తది. నరాలు వీక్ అయిపోతాయి. మళ్ళీ 32, 35లో పోయి పంక్చర్ అయితాడు. అక్కడ ప్రాబ్లమ్ వస్తది. మళ్ళీ అక్కడ పెళ్ళంటే భయమైతది. అమ్మో! చేయగలుగుతానో లేదో అని అలాగే ఉండిపోతున్నారు చాలామంది. అందుకే ఏంటంటే ఎప్పుడైనా సరే 28 లోపల, 30 లోపల మాక్సిమం పెళ్లి అయిపోవాలే. ఇవాళ రేపు ఏందంటే టార్గెట్, మళ్ళీ ప్రమోషన్స్, మళ్ళీ జాబ్స్ వస్తేనే పిల్లలు ఇస్తానని చాలా ఫ్యామిలీస్ చెప్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఏందంటే పెద్ద అన్నయ్యకి పెళ్ళైన తర్వాత తమ్ముళ్ళు చేసుకుంటారంట. లేకపోతే చేసుకోరు. అన్నయ్య పెళ్లి చేసుకోవట్లేదు. ఎందుకంటే అన్నయ్య సెటిల్ కాలేదు. తమ్ముడు సెటిల్ అయిపోయాడు. కానీ తమ్ముడు చేసుకోవట్లేదు. ఇలాంటివి కూడా కొన్ని సోషల్ అంటే రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వలన కూడా చాలామంది చేసుకోవట్లేదు పెళ్లి. దాని వలన కూడా ఇబ్బందవుతుంది. సో, పెళ్లి చేసే కరెక్ట్ ఏజ్ అబ్బాయిలకు 28 ఇయర్స్. 20 ఇయర్స్ చాలా ఎక్కువ నేను చెప్పేది. కానీ 21, 22 తర్వాత అబ్బాయిలు చేసుకోవచ్చు. అమ్మాయిలకు ఎప్పుడైనా సరే
అంటే 19, 20, 21 లోపల అయిపోవాలి. టైట్ బట్టలు ఎప్పుడు ఏసుకోకూడదు. ప్రైవేట్ పార్ట్స్‌కి ఇబ్బందవుతది. బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ మంచిగా పోదు. అల్టిమేట్‌లీ ఎరెక్షన్స్ మంచిగా రావాలంటే బ్లడ్ సర్క్యులేషన్ పోవాలి. అక్కడ హెల్తీగా ఉండాలి అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలి. న్యూట్రిషియస్ ఫుడ్ వయా బ్లడే అక్కడ వరకు వెళ్తుంది. ఒకవేళ అక్కడ వెళ్ళట్లేదంటే ఇబ్బందొస్తది. స్పెషల్లీ ఎవరికైతే ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయో, ఎవరికైతే పిల్లలు అవ్వట్లేదో వాళ్ళు టైట్ జీన్స్ అది ఇది వేయకూడదు. నార్మల్లీ అక్కడ ఏవైతే బాల్స్ ఏవైతే ఉంటాయో, స్క్రూటమ్ ఏదైతే ఉంటుందో బయటికి తీసుకెళ్ళి దేవుడు పెట్టాడు. అక్కడ పెడితే ఏమైందంటే అక్కడ టెంపరేచర్ తగ్గుతది. టైట్ బట్టలు అది ఇది వేయడం వలన చాలా ఇబ్బందొస్తది. టెంపరేచర్ చాలా అక్కడ ఎక్కువవుతుంది. దాని వలన వాళ్ళకు అక్కడ స్పెర్మ్స్ జెనెసిస్ అయ్యి చనిపోతాయి. అయితే ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ గూడా వస్తాయి. టైట్ బట్టలు అబ్బాయిలకు గూడా, అమ్మాయిలకు గూడా మంచిది కాదు. లూజ్ బట్టలేసుకోవాలి. రాత్రిపూట అసలది మనము లూజ్ బట్టలేసుకొని పడుకోవడము బెటర్. ప్రైవేట్ పార్ట్స్ ఎప్పుడైనా క్లీన్, నీట్, హైజీన్ మెయింటైన్ చేసుకుంటేనే హెల్తీగా ఉంటారు. నార్మల్లీ ఏంటంటే అబ్బాయిలు గానియండి, అమ్మాయిలు గానియండి స్నానము చేసుకోకుండా కాలేజ్‌కెళ్తాను అది ఇది అంటే అది తప్పు. ఎవరైతే స్నానం డైలీ చేసి హెల్తీగా ఉంటారో వాళ్ళు ఫ్రెష్‌గా ఉంటారు. ఎన్ని సార్లు కాకుండా ఓకే. ఒకవేళ చలికాలం ఉందంటే మీరు ఒక 2 రోజులకొకసారి, 3 రోజులకొకసారి చేయొచ్చు. కానీ యూజువల్లీ స్నానం డైలీ చేయాలి. డైలీ చేయాలి. అది మంచి హ్యాబిట్. దానివలన నీట్‌గా, క్లీన్‌గా ఉంటది ఆ పార్ట్ కూడా. ఆ పార్ట్‌లో ఒకవేళ చేయకపోతే యూజువల్లీ అక్కడ ఏంటంటే అమ్మాయిలో యోనిలో గుడ్ బ్యాక్టీరియా అని ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఉండడం వలన ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి. అబ్బాయిలు గూడా దురద లేవడము, అక్కడ పింపుల్స్ రావడము, అక్కడ ఇరిటేషన్ లెవెల్స్ అబ్బాయిలు, అమ్మాయిలు గూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అందుకే నీట్, క్లీన్‌గా పెట్టుకోవడమే బెటర్. ఎవ్రీ డే స్నానం చేసి నీట్ సబ్బుతో కడుక్కొని ఫ్రెష్‌గా ఉంటేనే హైజీన్ మెయింటైన్ అవుతుంది. ఇంకోటేంటంటే చాలామంది వెజైనల్ థ్రష్ అని ఉంటది. ఆ నీళ్ళు తీసుకొని అంటే యోని లోపల వరకు గూడా క్లీన్ జేయడం అది జేస్తారు. అలా అది అవసరం లేదు. యోని ఏదైతే ఉంటుందో అది సెల్ఫ్ రెగ్యులేటింగ్ ఆర్గాన్ అంటారు దాన్ని. అది అక్కడిదక్కడ ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా వస్తుంది. అదే కరెక్ట్ అదే వాష్ చేసుకుంటుంది. బయట నుంచి ఇవ్వడం అవసరం లేదు. అబ్బాయిలు డెఫినెట్‌లీ చల్ల నీళ్ళతో స్నానం చేస్తే బెటర్ మంచిది. చల్ల నీళ్ళతోని చేస్తే ఈ టెస్టిస్‌కి గానియండి, అంగానికి గానియండి ప్రాబ్లమ్ ఉండదు. హెల్తీగా ఉంటుంది అంగం గూడా. టెస్టిస్ బాల్స్ గూడా అక్కడ స్పెర్మటోజెనెసిస్ గూడా అవుతది. స్పెర్మ్స్ గూడా తయారవుతాయి. దాని క్వాలిటీ గూడా మంచిగుంటుంది. క్వాంటిటీ గూడా ఎక్కువవుతది. అందుకే ఏంటంటే వేడి నీళ్ళతో అబ్బాయిలు స్నానం చేయకూడదు. కానీ డైలీ క్లీన్ చేసుకోవడమే బెటర్. యూజువల్లీ ఏంటంటే యూరిన్ అంటే పాస్ చేసిన తర్వాత, యూరిన్ వచ్చిన తర్వాత చాలామంది కడుక్కోరు. అది మంచిది గాదు. కడుక్కోవాలి, క్లీన్ జేసుకోవాలి. లోపల స్కిన్ వెనక్కి జరిపి అంతా క్లీన్ చేసుకుంటేనే బాగుంటది. లేకపోతే ఒక డ్రాప్ గూడా యూరిన్ అక్కడ ఉండిపోతే అక్కడ బాక్టీరియా అది ఇది తయారయ్యి అక్కడ ఫైమోసిస్ లాగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి గట్టిగా పట్టుకుంటది. స్కిన్ వెనక్కెళ్ళది. చాలా ఇబ్బందులవుతాయి. అక్కడ డయాబెటిస్ ఉన్న వాళ్ళకైతే అక్కడ కట్స్ వచ్చేస్తాయి. అక్కడ స్కిన్ వెళ్ళదు. ఆళ్ళకు సుంతి ఇంపార్టెంట్ అయిపోతది అప్పుడు ఆ సమయంలో. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే నీట్‌గా, క్లీన్‌గా ఉండడం బెటర్. డైలీ స్నానం చేస్తేనే బాగుంటుంది.